వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను యజ్ఞమూర్తి. పుష్ప 2 మన ముందుకు వచ్చేసింది డిసెంబర్ 5న. మరి రెండో రోజు ట్రెండింగ్ ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాము. టికెట్ రేట్లు అనేవి పుష్ప 2 సినిమా యొక్క కలెక్షన్ల మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుందని చెప్పేసి ట్రెండ్స్ తెలియజేస్తున్నాయి. ట్రేడ్ వర్గాల వాళ్ళు కూడా ఇదే మాట చెప్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా మొదటి రోజుకు సంబంధించి పుష్ప 2 అంచనాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పెట్టుకున్నటువంటి అంచనాలు అవి చాలా వరకు నిజమవుతున్నాయి అని చెప్పేసి మనకి రిపోర్ట్లు అందుతూ ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే ఇప్పటి వరకు మనకు అందినటువంటి సమాచారం ప్రకారం 270 కోట్ల పైనే గ్రాస్ని మొదటి రోజు పుష్ప 2 వసూలు చేసింది ప్రీమియర్స్తో కలుపుకొని. ఇది నిజంగా మొత్తం కూడా అంటే భారతీయ చలనచిత్ర సీమ అంతా కూడా ఒక దిగ్భ్రాంతిగా వ్యక్తం చేస్తుంది, దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉంది. ఈ స్థాయి కలెక్షన్స్ అనేవి నిజంగా పుష్ప 2 ఏదైతే దాని మీద ఆ ప్రెడిక్షన్స్ ఏవైతే ఉండే వాటిని అన్నిటినీ కూడా నిజం చేస్తుందని చెప్పేసి మొత్తం కూడా ఇండియన్ చిత్రసీమ అంతా కూడా ఈ సినిమాని ప్రైజ్ చేస్తుంది. ప్రధానంగా సుకుమార్ డైరెక్షన్, అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇవి టాక్ ఆఫ్ ది టౌన్గా మారాయి. మొత్తానికి చూసుకుంటే ఓవరాల్ మొత్తం వరల్డ్ వైడ్ రికార్డులే కాకుండా ఇండియాకి సంబంధించినటువంటి రికార్డుల మీద కూడా ఈ సినిమా దృష్టి పెట్టినట్టు స్పష్టంగా తెలిసిపోతుంది. అసలు ఇంతకీ జవాన్ సాధించినటువంటి ఏదైతే ఇప్పటిదాకా హయ్యెస్ట్ కలెక్షన్ డే 1 పరంగా ఏదైతే ఉందో 65 కోట్ల రూపాయల జవాన్ రికార్డు మొదటి రోజు. దాన్ని ఇప్పుడు పుష్ప 2 బద్దలు కొట్టింది. పైగా ఇది స్ట్రైట్ హిందీ సినిమా కాదు, ఒక డబ్బింగ్ సినిమా. తెలుగులో రూపొంది హిందీలో డబ్ అయినటువంటి సినిమా. ఒరిజినల్ హిందీ ఫిలిం జవాన్ని బ్రేక్ చేసి, దాని రికార్డుని బ్రేక్ చేసి ఏకంగా 7 కోట్ల రూపాయల మార్జిన్తో బ్రేక్ చేసి తన సత్తాని చాటింది, తెలుగు సినిమా సత్తాని. అది సౌత్ ఇండియా కూడా మొత్తంగా గర్వపడుతూ ఉంది ఈరోజు పుష్ప 2 మొదటి రోజు సాధించినటువంటి ఆ బాక్స్ ఆఫీసు రికార్డులను చూసి. మన దగ్గర హిందీ వర్షన్కి సంబంధించినటువంటి కొన్ని సినిమాల మొదటి రోజు కలెక్షన్ డేటా ఉంది. దాన్ని బట్టి పుష్ప 2 అనేది ఏ స్థాయి మొదటి రోజుకు సంబంధించి ఏ స్థాయి కలెక్షన్ సాధించిందో మనకి అర్థమవుతాయి. బాలీవుడ్లో బన్నీ రికార్డ్, షారుఖ్ ఖాన్ షేక్. షారుఖ్ ఖాన్ జవాన్ ఇప్పుడే చెప్పుకున్నాం 65 కోట్ల రికార్డు. దాని తర్వాత ఆయన సినిమానే ఉంది మళ్ళీ 55 కోట్లతోటి పఠాన్ సినిమా. ఈ రెండు కూడా 2023లో వచ్చినాయి. అలాగే సందీప్ రెడ్డి వంగ, రణబీర్ కపూర్ కాంబినేషన్లో వచ్చినటువంటి యానిమల్. ఆ సినిమా కూడా 54 కోట్ల పైన మొదటి రోజు వసూలు చేసి అది కూడా టాప్లో ఉంది. ఇప్పుడు మనం చూడొచ్చు పుష్ప 2 హిందీ ఏకంగా 72 కోట్లు. జవాన్ చూస్తే 65.5 కోట్లు. అంటే 6.5, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 6.5 కోట్ల తేడా కనిపిస్తుంది, ఆ మార్జిన్ కనిపిస్తుంది రెండింటి మధ్య. అలాగే ఈ సంవత్సరమే వచ్చినటువంటి స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్ అవడం. అందులో స్టార్స్ లేరు. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఆ సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్. మరి ఆ సినిమా 55.40 కోట్లని మొదటి రోజే సాధించడం అనేది నిజంగా అమేజింగ్ అని చెప్పాలి. ఒక స్టార్స్ లేకుండా ఆ స్థాయి కలెక్షన్ సాధించడం. అది ఒక సీక్వెల్. అంతకుముందు వచ్చినటువంటి స్త్రీ అనే సినిమాకి అది సీక్వెల్ అనే సంగతి మనందరికీ తెలిసిందే. అట్లాగే షారుఖ్ ఖాన్ మరో సినిమా పఠాన్, అంటే జవాన్ కంటే ముందు వచ్చినటువంటి పఠాన్, అది మొదటి రోజు 55 కోట్ల రూపాయలని అది సాధించింది. ఇవన్నీ కూడా నెట్ అని గ్రహించాలి. ఇది గ్రాస్ కాదు, ఇది నెట్, అంటే వితౌట్ జిఎస్టీ. వితౌట్ జిఎస్టీ కలెక్షన్ ఇది. అలాగే యానిమల్ చూసుకుంటే యానిమల్ వచ్చి 54.75 కోట్ల రూపాయలు మొదటి రోజు వసూలు చేసింది. ఇక మరో డబ్బింగ్ సినిమా కన్నడ నుంచి వచ్చి హిందీలో డబ్ అయినటువంటి KGF 2 వచ్చి 53.95 కోట్ల రూపాయలని అది వసూలు చేసింది. ఇక వార్, హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ వాళ్ళ కాంబినేషన్లో వచ్చినటువంటి వార్ మూవీ మొదటి రోజు 51
6 కోట్ల రూపాయలని అది వసూలు చేస్తే, ఇక ఆమీర్ ఖాన్ హీరోగా నటించినటువంటి ఎన్నో అంచనాలతో వచ్చినటువంటి థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ 50.75 కోట్ల రూపాయలని మొదటి రోజు సాధించింది. ఆ తర్వాత ఇది అంచనాలు అందుకోవడంలో విఫలమై ఒక పెద్ద డిజాస్టర్ మూవీగా నిలిచింది. సో విపరీతమైనటువంటి బడ్జెట్ తోటి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేశారు. ఇది సో బాలీవుడ్లో బన్నీ సాధించినటువంటి ఈ రికార్డు ఇప్పుడు సో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తుందని చెప్పాలి. సో ఇప్పుడు దాకా రాజమౌళి, ప్రభాస్ ఈ ఇద్దరి పేర్లకు ఉన్నటువంటి క్రేజ్ మనకి హిందీ బెల్ట్లో. సో వాళ్ళతో పాటు ఇప్పుడు వాళ్ళ సరసన మరొక ద్వయం చేరారు, దర్శక హీరో ద్వయం. సో సుకుమార్ అండ్ అల్లు అర్జున్. సో అసలు రాజమౌళి రికార్డుల్ని భవిష్యత్తులో ఏ డైరెక్టర్ అయినా మళ్ళీ తిరగరాస్తాడా అని చాలామంది డౌట్లు పడుతున్న వేళ సో నేనున్నానని చెప్పేసి సుకుమార్ వచ్చాడు. సో తన 3 ఏళ్ల క్రితం వచ్చినటువంటి అంటే ఈ ఫ్రాంచైజీలో పుష్ప ఫ్రాంచైజీలో మొదటి సినిమా. సో అది అక్కడ ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి హిందీ బెల్ట్లో ఏకంగా 100 కోట్ల పైనే నెట్ని కలెక్ట్ చేసి సో అది కూడా అప్పట్లో రికార్డు సృష్టించింది. నాన్ ప్రభాస్, నాన్ రాజమౌళి సినిమా ఆ విధంగా కలెక్షన్ సాధించడం అనేది అప్పుడు అందరినీ కూడా సంభ్రమాజ్య గురి చేసింది. ఇప్పుడు దానికి సో 10ంతల మాన్యుయాతోటి పుష్ప 2 మనం ముందుకు వచ్చింది. సో ఈ సినిమా కోసం తెలుగు వాళ్ళు ఎంత ఈగర్గా వెయిట్ చేశారో హిందీ ప్రేక్షకులు కూడా ఇంకా చెప్పాలంటే అంతకంటే ఎక్కువ ఈగర్గా వెయిట్ చేశారు. సో అందుకే ఈరోజు ఈ స్థాయి కలెక్షన్స్ని వాళ్ళు మొదటి రోజు ఆ సినిమాకి కట్టబెట్టారని చెప్పాలి. ఇందులో మళ్ళీ పైగా తెలుగు వర్షన్కి సంబంధించి ఇంకా ప్రీమియర్స్ అన్నా ఉన్నాయి, కానీ హిందీ వర్షన్కి సంబంధించి ప్రీమియర్స్ కూడా లేవు. సో ఈవెన్ ఒకవేళ ప్రీమియర్స్ కూడా ఉన్నట్టయితే ఇంకా ఆ కలెక్షన్ రేంజ్ ఇంకా పెరిగి ఉండేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా సరే, ఏదేమైనప్పటికీ కూడా అల్లు అర్జున్ పుష్పరాజుగా సో అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తున్నాడు తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్ తోటి. సో అందుగురించే ఇంకా తెలుగు విమర్శకులైనా సరే కొంత డివైడ్ టాక్ ఉంది, కానీ మిక్స్డ్ టాక్ ఉంది, కానీ వాళ్ళ మధ్య హిందీలో మ్యాక్సిమం అంటే ఒక 10 మంది విమర్శకుల్లో 7-8 మంది సో ఈ సినిమాకి చాలా పాజిటివ్గా రివ్యూలు ఇవ్వడం కనిపిస్తుంది. సో ఇది అవుట్ స్టాండింగ్ అని చెప్పేసి చాలామంది చెప్తూ ఉన్నారు. అలాగే అక్కడి ఆడియన్స్ కూడా సో ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పేసి మనకి ఆ రిపోర్ట్లను బట్టి తెలుస్తుంది. రెండో రోజు కలెక్షన్ల ట్రెండ్ కూడా దీనినే స్పష్టం చేస్తుంది. ఈవెన్ తెలుగు కంటే కూడా హిందీ వర్షన్కే ఎక్కువ కలెక్షన్ రావటం మనం ఈరోజు చూసుకుంటే మార్నింగ్ షో మ్యాట్నీల ట్రెండ్ ప్రకారం సో హిందీలోనే ఎక్కువ కలెక్షన్ రావడం కనిపిస్తుంది. అక్కడ షోస్ కూడా తెలుగు కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ డబల్ రెట్టింపు కంటే ఎక్కువ సంఖ్యలో మనకు అక్కడ షోస్ అనేవి కనబడుతున్నాయి. పైగా మిడ్ నైట్ షోలను కూడా వాళ్ళు ఎక్కువ యాడ్ చేస్తున్న పరిస్థితి కనిపించింది. సో ఈ రకంగా చూసుకుంటే మొత్తానికి హిందీ ప్రేక్షకులు ప్రభాస్ తర్వాత మరొక సౌత్ స్టార్ని, అది కూడా ఒక తెలుగు స్టార్ని వాళ్ళ స్టార్గా చేసుకున్నటువంటి వైనం మనకి కనిపిస్తూ ఉంది. సో ఈరోజు ఇలా పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ తరపున మరో పాన్ ఇండియా సూపర్ స్టార్ అల్లు అర్జున్ రూపంలో రూపొందినట్లని చెప్పేసి మనం కన్ఫామ్గా చెప్పచ్చు. సో ఇక ఈ వీకెండ్ అయ్యేటప్పటికి ఇంకా ఎన్ని రికార్డుల్ని పుష్పరాజు బద్దలు కొడతాడో లెట్ us వెయిట్ అండ్ సీ.